సో రీసెంట్గా మీ నేమ్ చాలా వినబడింది, బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తున్నారు అని. ఏమైంది, ఎందుకు రాలేదు? వైల్డ్ కార్డ్ లో అయినా వస్తారేమో అనుకున్నాను. వైల్డ్ కార్డ్ లో కూడా అవును చాలా మంది అనుకున్నారు, కానీ మధ్యలో నాకు అదే నేను ఎప్పుడు అనుకుంటాను ఏదో ఒక ప్రాజెక్ట్ వచ్చేస్తుంది. సో బేసికలీ కాల్ వచ్చిందా? ఓకే, డెఫినెట్ గా వస్తుంది. నాకు డి అయిపోయిన తర్వాత 4-5 years నుంచి వస్తుందా? నాకు ఓటీటీ కోసం వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా. ఓకే, అండ్ నార్మల్ బిగ్ బాస్ కోసం కూడా వచ్చింది. సో 3-4 years నుంచి వస్తుంది, కానీ నేనే వెళ్ళడం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు ఇష్టం అనేది కాదు మనం చెప్పలేం, కానీ ప్రెసెంట్ ఒక మనకి టార్గెట్ ఉంది. వీ హ్యావ్ టు కంటిన్యూ ఆ జర్నీ యాజ్ అ యాక్టర్ కాబట్టి, అండ్ డాన్సర్గా ఆల్రెడీ చేస్తున్నాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇంకా ఉన్నా. సో అందుకే బిగ్ బాస్కి అనేది ఎప్పుడు నాకు ఎక్కువగా ఇష్టం రాలేదు. వచ్చినాయి ఆఫర్స్, నాకు నా ఫ్యాన్స్ కూడా చెప్తారు, మేడం డైలీ చూడొచ్చు మిమ్మల్ని, అండ్ మీ డైలీ వేసేజ్ ఎలా ఉంటుంది అంటే. నా మైండ్ సెట్ చాలా డిఫరెంట్ అవ్వ, నేను ఏం చెప్పాలి దాని గురించి. నేను చాలా సింపుల్గా, నాకు ఎక్కువ మాట్లాడడం ఇవంతా ఏముండదు, కోపం. సో నాకు ఎందుకు అది సెట్ అవ్వదు అని, ఎక్కువ నాకు ఎందుకు సెట్ అవ్వదు అని నాకు అనిపించింది. నేను ఎక్కువ గట్టిగా ఎవరితో మాట్లాడలేను, కోపం ఉంటుంది కదా మనది కొంచెం ఇది డిఫరెంట్గా. నేను చాలా సైలెంట్ ఉంటాను. నైనిక వెళ్ళారు కదా ఈ సీజన్ కి. యాక్చువల్ గా నేను మీరు వస్తారు అనుకున్నా, నేను కూడా పర్సనల్ గా అనుకున్నాను. కాదు మీరు ఒక్కరే కాదు, నాకు చాలా మంది ఫ్యాన్స్ నా యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో అదే పెడతారు, అదే నైనిక ప్లేస్లో మీరు ఉంటే బాగుండేది దిస్ అనేది. బట్ ఎనీ హౌ తనకైనా ఈ ఛాన్స్ వచ్చిందంటే ఐఎమ్ హ్యాపీ, బికాస్ మనం ఒక ఫ్యామిలీ నుంచి ఉన్నాం కదా. ఇప్పుడు డి నుంచి ఎవరికైనా ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుందంటే నేను చాలా సంతోషంగా. నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, చెప్పండి. డీలో పార్టిసిపేట్ చేసిన అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా బయటకు వచ్చే టైంకి ఒక బాయ్ ఫ్రెండ్ లేదు అంటే అట్లీస్ట్ ఫ్రెండ్ అయినా దొరుకుతారు. అక్సాకి ఎందుకు ఫ్రెండ్ కూడా దొరకలేదు? డీ షోలో దొరకలేదు కదా, మనకి దొరికారు కానీ మనకి ఛాన్స్ ఇవ్వలేదు. నేనే ఛాన్స్ నేను భయ్యా వద్దు అని చెప్పాను. ప్రపోజల్స్ వచ్చాయా? మీకేమనిపిస్తుంది? ఎందుకు రావండి, రాలేదు. డెఫినెట్ గా వచ్చుంటాయి. అయ్యో రాలేదా? ఎవ్వరు అసలు రియల్ లైఫ్ లో భయపడి ఉంటారు నాకు తెలిసి. భయపడే ఉంటారు, అదే ఒక రీజన్ తో చెప్పకపోయి ఉంటారు. ఎందుకంటే సైలెంట్ గా ఉంటారు, వెళ్ళి మాట్లాడదామా వద్దా, ఏమైనా అంటే ఎలా కొడతాదేమో, లేదంటే రియల్ లైఫ్లో వచ్చాయి ఆఫర్. నాకు తెలియదు ప్రపోజల్స్ గురించి. నాకు నిజంగా ఆన్లైన్ అంటే మనం నార్మల్గా అయితే సోషల్ మీడియా ఇట్స్ అ వెరీ కామన్ థింగ్, రిక్వెస్ట్లో ఫ్యాన్స్. బట్ రియల్ లైఫ్లో అయితే ఎప్పుడు నాకు అంటే మనకి అడిగారు యాజ్ అ ఫ్రెండ్గా కూడా. నేను మీకు చెప్పాను కదా, ఇప్పుడు యాజ్ అ ఫ్రెండ్గా కూడా మనకి ఎవరైనా కావాలంటే ఐ వాంట్ అ పర్మనెంట్ పర్సన్ అబ్బా. బట్ నాకు దొరకరు, నాకు అర్థమైంది. వద్దు కూడా. ఓకే, బికాజ్ ఎందుకు నాకు ఇప్పుడు అవసరం లేదు అనిపిస్తుంది. బికాజ్ నేను ఎంత ఓపెన్గా, ఇప్పుడు మనకి ఒక ఫ్రెండ్ కావాలంటే మనం ఓపెన్గా మాట్లాడాలి, మన చిన్న చిన్న థింగ్స్ షేర్ చేసుకోవాలి. మనం లో ఫీల్ అవుతున్నాము ఆ పర్సన్తో మాట్లాడుతుంటే మనం సంతోషంగా ఉంటాము. ప్రతి ఒక్క థింగ్ మనకి లోపల ఏముందో మనం ఓపెన్గా ఉంటాము ఆ పర్సన్తో. అదే కదా బెస్ట్ ఫ్రెండ్ అంటే. సో అది నేను తాతగారితో ఉన్నాను కాబట్టి మళ్ళీ బయట ఎందుకు అని అప్పుడు నాకు అనిపిస్తుంది. పాపం, అందుకే నేను ఆ కోరికని పక్కన పెట్టేసాను. నాకు ఇంకా ఫ్రెండ్స్ వద్దు. సో ఫ్యూచర్ లో బిగ్ బాస్కి వస్తారా మరి? మళ్ళీ ఛాన్స్ వస్తే అప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? ఒకవేళ నాకు ఛాన్స్ వస్తే, సో మేబీ ఇఫ్ ఐఎమ్ హ్యావింగ్ టైమ్ టు బి అ పార్ట్, సో ఐ విల్ డెఫినెట్లీ గో ఫర్. ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఏముందో నోబడీ నోస్. ప్లానింగ్ లో అయితే లేదు, బికాస్ నేను మీకు చెప్తున్నాను కదా, నేను ఎక్కువ అయితే అదే యాజ్ అన్ యాక్టర్గా ట్రావెల్ అవ్వాలి అనేది. సో అదే నాకు ఫస్ట్ ఉంది. ఓకే, సో జిమ్నాస్టిక్స్ నేర్చుకున్నారా లేదంటే ఎలా? నమ్ముతారా? అదే మీరు ఏది నేర్చుకోలేదు, ఒక మాట కాదు మీరు కొంచెం ఓకే 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 రిలాక్స్ అన్ని షాక్. అంటే ఒక మనిషికి ఒక టాలెంట్ బై బర్త్ ఓకే, 2 ఓకే, 3 ఓకే, అన్ని వరుస పెట్టి ఉన్నాయి మీకు. ఏదో
ఐఎమ్ గాడ్స్ అంటే నాకు ఫేవరెట్ చైల్డ్ అని చెప్పొచ్చు, గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ అని. సో అందుకే థింగ్ ఏంటంటే నేను జిమ్నాస్టిక్స్ కూడా ఇప్పుడు డాన్స్ కానీ ఇట్లా చూసి అట్లా వచ్చింది మనకి. ఓకే. బట్ మనం ఒక ప్రాపర్గా క్లాసెస్కి వెళ్ళడం, డాన్స్ క్లాసెస్కి వెళ్ళడము అట్లా ఎప్పుడు జరగలేదు. కొంతమంది హెల్ప్తో అయితే నార్మల్గా చూసి మనమే సెల్ఫ్గా ప్రాక్టీస్ చేసుకొని, నా ఇంట్లో ఒక పెద్ద మిర్రర్ ఉండేది. ఓకే. సో ఆ పెద్ద మిర్రర్ తాతగారు ఎందుకు పెట్టుకున్నారంటే ఇప్పుడు మనకి హ్యాండ్ మూమెంట్స్ ఉంటాయి, లెగ్ మూమెంట్స్ ఉంటాయి, అది ప్రాపర్గా వస్తున్నాయా లేదా అది చూడడానికి కోసం. మీరు ఎక్కడైనా చూడండి డాన్స్ క్లాసెస్లో పెద్ద మిర్రర్ ఉంటుంది. అవును అవును. అది మా ఇంట్లోనే తాతగారు సెట్ చేసుకుని నా కోసం. సూపర్. సో అక్కడే ప్రాక్టీస్ చేసుకొని నేను ఎలా చేస్తున్నాను ఎక్స్ప్రెషన్స్ కానీ అట్లా. తర్వాత మీరు జిమ్నాస్టిక్ గురించి అడుగుతున్నారు కదా. సో జిమ్నాస్టిక్స్ కూడా కొంచెం ఇంట్లో కొంచెం పార్క్, ఇప్పుడు పార్క్ లో ఫుల్ గ్రాస్ ఉంటుంది, చూసి ఉంటారు కదా. సో అక్కడ ఏంటంటే కొంచెం మనకి భయం ఉండదు. సో నేను చిన్నప్పటి నుంచి డాన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశాను, దాని 1 year తర్వాత జిమ్నాస్టిక్స్ పైన ఫోకస్ పెట్టేశాను. ఓకే. సో చిన్న చిన్న థింగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్డ్ వీల్ కొట్టడము, ఫ్రంట్ బ్యాక్ అవన్నీ చేస్తూ చేస్తూ మెల్లమెల్లగా తాతగారి సపోర్ట్ తీసుకొని ఈ టెక్నిక్తో మనం మంచిగా చేసుకోవచ్చు, ఆ టెక్నిక్తో మంచిగా చేసుకోవచ్చు అనేది అలా వచ్చింది. అండ్ అలానే నేను ఒక స్టేట్ లెవెల్లో కూడా పార్టిసిపేట్ చేశాను జిమ్నాస్టిక్స్. ఓకే. దాంట్లో మనకి సిల్వర్ మెడల్ వచ్చింది. ఓకే. స్టేట్ లెవెల్లో. సో నాకు చిన్నప్పటి నుంచి జిమ్నాస్టిక్స్ కూడా ఓన్గానే డాన్స్ కానీ మనకి అంటే ప్రాపర్గా ఒక గురువు గారి దగ్గర అయితే అట్లా నేర్చుకోలేదు. కథక్ నేర్చుకున్నా 2 years డీకి వచ్చిన ముందు. ఒకవేళ నేను ఎక్కడ ఉండకపోతే అక్కడ నాకు డిగ్రీ వచ్చేది. అంటే వేరే కూడా ఆప్షన్స్ దేవుడు ఆల్రెడీ ఇచ్చేసాడు లైఫ్లో.